ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జనరల్గా మనుషులందరికీ యముడు అంటే నచ్చదు. యముడిని కూడా ఎక్కువ మంది ఎవరు పూజించరు. కానీ యముడు కూడా మంచోడే. యముడు ఏం చేస్తాడు? తన కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు. ఎవరికైతే ఆయుష్ మూడిపోతుందో వాళ్ళని తీసుకెళ్తాడు. అంతేగాని ఆయుష్ మూడిపోడి వాళ్ళనైతే ఎవరిని తీసుకెళ్ళాడు. మీకు ఒక స్టోరీ చెప్తా. ఒక 50 మంది కలిసి కాశీకి ప్రయాణిస్తుంటారు బస్సులో వెళ్తుండగా ఏమవుతుంది, వాళ్ళు ఏమవుతుంది అంటే రోడ్డు ముంగట పిడుగు పడేసరికి డ్రైవర్ భయంతో బస్సు ఆపేసినా కానీ అక్కడ ఆ ముందటి సైడ్ పిడుగు పడుతూనే ఉంటుంది. ఇలా అయితే ఇంకా కష్టం, మన ప్రాణాలు పోతాయేమో అని చెప్పి ఆ డ్రైవర్ ఏం చేస్తాడు, బస్సు వెనకకు మూవ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే సైమల్టేనియస్గా ముందు వెనుక పిడుగు పడుతూనే ఉంటుంది. ఇది చూసి ఇక జనాలందరూ చాలా భయపడతారు బస్సులో ఉన్న వాళ్ళు. అందులో ఒక ముసలాయన ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే బాగా ఆలోచించి ఒక మార్గం చెప్తాడు అందరికి. ఏంటంటే మన బస్సులో ఉన్న 50 మందిలో ఒక్కరికి ఆయుష్ తీరిపోయింది, ఆయనను తీసుకోవడానికి యముడొచ్చిండు. కాకపోతే ఇందులో మిగతా 49 మంది పుణ్యాత్ములు ఉన్నారు కాబట్టి వాళ్ళని చంపడం ఇష్టం లేక మీద పిడుగు పడతలేదు. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్కరిగా వెళ్ళి పిడుగు అయితే ఎక్కడ పడుతుందో అక్కడ మనం నిల్చుందాం. యమధర్మరాజు ఎవరిని తీసుకుపోదాం అనుకుంటాడో వాళ్ళ మీదే పిడుగు పడుతుంది, వాళ్ళు వెళ్ళిపోతారు, మనం కాశీకి వెళ్ళొచ్చు అని చెప్తాడు. సరే అని చెప్పి అందరూ వెళ్తుంటారు. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అట్లా అందరూ వెళ్తూ ఉంటారు. 49 మెంబర్స్ అయిపోతారు, ఎవరి మీద పిడుగు పడదు. ఈ 50th పర్సన్ ఏంటంటే చాలా భయపడతాడు. లేదు నాకు పిల్లలు ఉన్నారు, ప్లీజ్ నన్ను పంపకండి అంటే వీళ్ళందరూ ఏంటంటే స్వార్థంగా ఆలోచించి నీకోసం మమ్మల్ని అందరినీ చదవమంటున్నావా, అసలుకే అవసరం లేదని బలవంతంగా అతన్ని నూకి పెట్టి వీళ్ళందరూ వెళ్ళి బస్సులో కూర్చుంటారు. ఆయన వెళ్ళి పిడుగు పడే దగ్గర నిల్చుంటాడు. ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ పిడుగు వచ్చి బస్ మీద పడుతుంది. ఈ 49 మంది చచ్చిపోతారు, ఈ ఒక్క ఆయన బతుకుతాడు. సో దీంట్లో మనకి ఏమర్థమైందంటే ఆ బస్సులో ఉంది ఒక్క పుణ్యాత్ముడే. సో ఆ పుణ్యాత్ముని కాపాడడానికి ఇదంతా జరిగింది. సో కాబట్టి యమధర్మరాజు కూడా మంచోడే, తన కర్తవ్యాన్ని తర్వాత నిర్వహిస్తాడు తప్ప తను ఏంది అందరినీ తీసుకుపోవాలి, తన పాటు తీసుకుపోవాలి అని చెప్పి అతనికి ఏముండదు. సో యముడిని కూడా పూజించండి, మంచి జరుగుతుంది మీకు.